కౌంటింగ్కి ముందే తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఉద్యోగులందరూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ కూటమికి వేసేశారు ఓట్లు, వైసీపీ మీద తీవ్ర ఆగ్రహంతో అంటూ టీడీపీ అనుకూల మీడియా. అదే సందర్భంలో ఉద్యోగులందరూ వైసీపీ వైపుకి మళ్ళారు 75% మంది. ఎందుకంటే జగన్ ఇచ్చినటువంటి పథకాలకి జీతం 10 రోజులు 15 రోజులు లేట్ అయితే, చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలు అమలైతే కనుక 3 నెలలకోసారి కూడా జీతం రాదని భావిస్తున్నారు. అందుకే వాళ్ళు ఇటు ఓటుకేశారంటూ ఇటు వైసీపీ మీడియా ఫోకస్ చేసుకుంటున్నారు. మెయిన్ మీడియా కాకుండా వాళ్ళ సోషల్ మీడియా. వాస్తవంగా ఉద్యోగి తన ఓటు అమ్ముకున్నాడా ఎవరికి వాళ్ళకే తెలుసు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, డబ్బులు తీసుకోరని నేను చెప్పను, తీసుకోకపోతే తలనొప్పి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ టైంలో తీసుకోలేదనుకోండి అంటే నువ్వు వైసీపీ మనిషి అని వాళ్ళు మైండ్లో పెట్టుకుంటారు. అదే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోలేదనుకోండి, అప్పుడు తెలుగుదేశం మనిషి అని ముద్రేస్తారు. కాబట్టి ఈ గొడవ లేకుండా ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని తను ఎవరికో ఒకరికే కదా ఓటేయగలిగేది, అదే నడుస్తుంది. అంతే తప్పించి అది డబ్బు తీసుకున్నారని ఓటేస్తారని నేను అనుకోను. ఓటుని అమ్ముకునేటటువంటి స్థితిలో ఉద్యోగులు ఉన్నారని నేను అనుకోను. కానీ ఆ ఉద్యోగి ఓటుకు సంబంధించి ఎవరికి వాళ్ళు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మేరకు ఫైనల్ అవుతుందో చూడాలి.